జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు డెంగ్యూపై చైతన్యం కల్పించారు. మండలంలోని పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి డెంగ్యూ వ్యాధి నివారణ చర్యలు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రమౌళి మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి ఏడిస్ ఈజిప్టి అనే దోమకాటు వల్ల వస్తుందని తెలిపారు. ఈ దోమ పగటి సమయంలో ఎక్కువగా కుడుతుందని ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దోమతెరలు వినియోగించడం, ఇంటి వద్ద నీటి నిల్వలపై మూతలు వేయడం, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పాటించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు. డెంగ్యూ రహిత సమాజమే తమ లక్ష్యమని పేర్కొంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కూడా ప్రజలకు సందేశం ఇస్తూ డెంగ్యూ జ్వరంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చన్నారు. ఒకవేళ జ్వరం వచ్చినా భయపడకుండా వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆధునిక పరికరాలు, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని, వైద్య సిబ్బంది సేవలకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ యూనిట్ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చంద్రమౌళి, పిహెచ్సి దొనకొండ నుండి. నేడు మే 16వ తేదీ అంటే మనం ముఖ్యంగా మే 16 మన జాతీయ డెంగ్యూ దినోత్సవంగా జరుపుకుంటాము. ఇది డెంగ్యూ అనేది ఒక జ్వరంతో వస్తుంది. మెయిన్ దీనికి రావడానికి కారణం ఈడిస్ ఈజిప్టై అనే ఒక దోమ వల్ల వస్తుంది. ఈ దోమ అనేది మనకి ఎక్కువగా మరుగునీటిలో మనకి ఎక్కువగా ఉంటుంది. మనం ప్రతి ఒక్కరు నార్మల్ దోమలు కుడుతున్నాయి దానివల్ల వస్తుంది అనుకుంటారు. ఎక్కడైతే మరుగు ఎక్కువ ఉంటుందో ఆ మరుగు ఉన్న ప్రాంతంలోనే మనకి ఎక్కువగా ఇది డెంగ్యూ అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనం ఈ డెంగ్యూ వచ్చిన తర్వాత మనం దానికి మాత్రలు, మందులు ఇవన్నీ వేసుకోవడం కన్నా డెంగ్యూ రాకుండా మనం ఎలా జాగ్రత్త పడాలో దాని గురించి ముందు మీ అందరికీ చెప్తాను. మనం ఎక్కడైతే మనకి మరుగు అనేది ఉంటుందో దాన్ని ముందు మనం శుభ్రం చేసుకుంటే, మరుగు అనగా మనకి ఏదైనా మురికి కాలువలు కావచ్చు, లేదా మన ఇంట్లో మనం స్టోర్ చేసుకుంటే డ్రమ్ములు కానీ, లేదా తొట్లు కానీ, ఇంకా బిందెల్లో కానీ, ఎక్కడైనా సరే ఇటువంటి ఎక్కడైనా కానీ మనకి నీరు అనేది ఎక్కడ నిల్వ ఉంటుందంటే ఆ ప్లేస్లో మనకి ముఖ్యంగా ఈ దోమలు అనేది మనకి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి కానీ వీటి వల్ల ఉంటాయి. ముఖ్యంగా ఇది పిల్లలకు నుంచి పెద్దవాళ్ళు అనేది కూడా కాదు, ఎక్కువగా ఎవరికైనా సరే మనకి డెంగ్యూ జ్వరం అనేది వస్తుంది. కాకపోతే ముఖ్యంగా దీనివల్ల పిల్లలకి కనుక ఈ దోమ కొట్టిందంటే వాళ్ళు తొందరగా వాళ్ళకున్న రోగనిరోధక శక్తి కొంచెం తక్కువ ఉండడం వల్ల వాళ్ళు తొందరగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ముందుగా మనకి తలనొప్పి రావడం కానీ, కడుపు నొప్పి రావడం, వాంతులు, విరోచనాలు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. ఒక్క జ్వరం వస్తేనే మనం డెంగ్యూ అనుకోవడం కాదు, ఈ లక్షణాలన్నీతో ఉంటేనే ముందు దీనికి డెంగ్యూగా వస్తుంది. మనకి ప్రతి చోట ఇప్పుడు మనకి ఈ డెంగ్యూ దినోత్సవం అప్పుడే కాకుండా ప్రతి శుక్రవారం మనకి ఫ్రైడే డ్రైడే యాక్టివిటీ అని చేస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ప్రతి శుక్రవారం మనం ఎక్కడెక్కడైతే మరుగు ఉంటుందో ఆ మరుగును శుభ్రపరిచి దాన్ని అక్కడ మనం నీరు అనేది లేకుండా చేద్దామని ప్రతి ఆశా వర్కర్ కానీ, ఏఎన్ఎంలు కానీ, మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరు దీన్ని ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇది మన ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రైడే అనేదాన్ని మీరు కూడా ఇక ఫ్రైడే డ్రైడే కింద పెట్టుకొని ఈ మరుగు ఎంత శుభ్రం చేసుకుంటే మనకి అంత మంచిది. దానికి తగ్గట్టు మనకి ఇన్ కేస్ మనకి ఎవరికైనా సరే మీకు ఇలా జ్వరాలు ఇటువంటివి వచ్చినా సరే మన హాస్పిటల్లో మనకి అవైలబుల్ కిట్స్ కానీ, ఏదైనా డెంగ్యూ జ్వరం ఏదైనా సరే మనకి టెస్ట్లు ప్రతి ఒక్కటి ఉంటున్నాయి. మందులు కావాలన్నా మందులు కూడా ఉచితంగానే ఇస్తాము. ప్రతి జ్వరం వచ్చిన జ్వరానికి మనకి టెస్ట్లు కూడా మనం చేస్తూ ఉంటాం. దీనివల్ల ఎక్కువ భయపడకుండా అందరూ ముందు ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం.